తాగునీళ్ళు వచ్చాయి, పరిశ్రమకి నీళ్ళు వచ్చాయి హైదరాబాద్లో. మొత్తం ఈ 2 ప్రాజెక్టుల ద్వారా కేవలం 29,548 కోట్లు ఖర్చు పెడితే, అంటే కేవలం 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టుంటే ప్రాణహిత, చేవెళ్ల, ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్తో సహా కలిపి గోదావరి నది పైన 21,50,000 ఎకరాలు ఇప్పటికి తెలంగాణలో నీళ్లు పారుతూ ఉండే. కానీ ఇక్కడ 8,000 ఖర్చు పెట్టారు. అక్కడేమో 1,25,000 కోట్లు పెంచారు. మొత్తం కలిపితే ఈ 2 ప్రాజెక్టులు కేవలం గోదావరి మీదనే కేవలం 32,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని 1,45,000 నుంచి 1,50,000 పెంచి దాదాపు 1,25,000 కోట్లు దోపిడీ చేసిన మానస పుత్రికలు మీ ప్రాజెక్టు. అలా దోపిడీ గురి కావద్దని ఇప్పటికే 23,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు ఇంకా పెరగకూడదని, ప్రాజెక్టు పూర్తి కాకపోయినా డబ్బులు దండిగా వస్తాయని పంపులు తీసుకొచ్చి మీరు ఆడ పెడితే ఆ పంపులు శిలుం బట్టిపోకుండా ఉండాలని కనీసం పంపులైనా ఆడిద్దాం, ఆ పంపులను ఆడిచ్చి కొద్ది నీళ్ళైనా ఎన్ఎస్పి కెనాల్లో వేద్దాం, ఆ వైరా ప్రాజెక్టులో వేద్దాం అని ఆలోచన చేస్తే కేవలం 75-77 కోట్లతో ఒక రాజీవ్ లింక్ కెనాల్ని కలిపి అవన్నీ తీసుకొని వస్తే ఉపయోగపడుతున్న ఆలోచనతో ఈరోజు కేవలం 75 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ని ఏర్పాటు చేసి ఈ నీళ్లను ఉపయోగపడదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఇది కరెక్టా? 23,000 కోట్లకు పెంచి 1 ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా వదిలేసినటువంటి మీ మానస పుత్రిక కరెక్టా? ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాదు ఇంకో ఆయన అంటాడు, ఈ ప్రాజెక్టు మీద చర్చించడానికి మేము నీళ్ళు ఇచ్చారా, మీరు నీళ్ళు ఇచ్చారా, చర్చించడానికి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమేనా, రండి అని అంటున్నాడు. ఎస్, మేము సిద్ధమే, మేము సిద్ధమే. ఈ రాష్ట్రంలో మేమే ప్రాజెక్టులు కట్టాం, లక్షలాది ఎకరాలకు మేము ఎక్కడ నీళ్లు ఇచ్చాం, ఏ ప్రాజెక్టులు మొదలుపెట్టామో, ఏ ప్రాజెక్టు అతి తక్కువ ధరతో నీళ్లు ఇవ్వటం కోసం ప్రయత్నం చేసామో చెప్పడానికి నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమే. మరి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు ఈ సభాముఖంగా అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో చెప్పండి, ప్రాజెక్టుల సమాచారం మొత్తం తీసుకొని మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీ మానస